హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను షాపింగ్‌కెళ్తున్నా అండ్ అది కూడా సోలో షాపింగ్. అండ్ ఈరోజు బెంగుళూరు వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. అండ్ చూడండి ఎంత చల్లగా ఉందో అండ్ కొంచెం వర్షం కూడా పడుతుంది. అండ్ ఈ రెయిన్‌లో నేనైతే సోలో షాపింగ్ చేస్తున్నా అనమాట. సో, లెట్స్ గో. అండ్ బెంగుళూరు వెదర్ వచ్చేసి చాలా చల్లగా ఉంది. అండ్ 18, 19 డిగ్రీస్ ఉందనమాట. అండ్ చాలా అంటే చాలా చలేస్తుంది. కానీ నాకు ఆటో అంటే ఇష్టం కాబట్టి నేను ఆటోలో ఎళ్తున్నా. నేనైతే ఇప్పుడు మాల్‌కొచ్చేసా. అండ్ ఈ మాల్ వచ్చేసి మాల్ ఆఫ్ ఏషియా అండ్ ఇట్స్ బిగ్గెస్ట్ మాల్ ఇన్ ఏషియా అని అంటారు. బట్ నాకైతే అలా అనిపించదు. బట్ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్రిస్మస్ సీజన్ కదా! ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ వర్షంలో నేనే షాపింగ్ అనుకున్నా. బట్ ఇక్కడ చూస్తే చాలామంది ఉన్నారనమాట. అండ్ వాళ్ళు వర్షంలో ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ నేనైతే సోలో ట్రిప్ కాబట్టి సోలో షాపింగ్ కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి సో నేనేం పిక్స్ అయితే దిగలేదు. బికాజ్ ఈరోజు నేను షాపింగ్ మాత్రమే చేయాలనుకున్నాను. సో ఇంకా వెళ్దాం. అండ్ ఇక్కడ డెకరేషన్ చూసారా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అన్ని క్రిస్మస్‌కి సంబంధించిన షాపింగ్ అయితే ఉంది. అండ్ ఇట్స్ రియలీ కలర్‌ఫుల్. చూద్దాం క్రిస్మస్ రోజు ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ చూడండి చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఈ వర్షంలో కూడా. అండ్ చాలా అంటే చాలా చలిగా ఉంది బయట. ఓ మై గాడ్! బట్ చాలా అయితే చాలా బాగుంది. సో మనమైతే లోపలికెళ్ళిపోదాం. నాకైతే బయట వ్లాగ్ చేయాలంటే ఇష్టం. బట్ ఎవరైనా ఏమన్నా చూస్తారేమో అనే టెన్షన్ కూడా చాలా ఉంటది. బికాజ్ కొన్ని దగ్గరైతే మొబైల్ యూజ్ చేయకూడదంటారు. వాళ్ళు అలా అనేసరికి నాకేదో అయిపోతదనమాట. సో అందుకే కొంచెం టెన్షన్‌గా వీడియో తీస్తుంటా అనమాట. అండ్ మాల్‌లో చాలా అంటే చాలామందొచ్చారు. బికాజ్ ఈరోజు బ్లాక్ ఫ్రైడే సేల్ అయితే జరుగుతుంది. సో మేబీ అందుకోసమే చాలామంది వర్షంలో కూడా వచ్చేసారనిపించింది. అండ్ నేనిక్కడ మార్క్స్ అండ్ స్పెన్సర్స్‌కొచ్చాను. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బావుంటాయి కలెక్షన్. బట్ సింపుల్ క్లోత్స్ అయితే ఉంటాయి. అందుకోసమే వచ్చాను. కానీ ఇక్కడ చూసి నేను షాక్ అయ్యా. బికాజ్ నేనైతే ఏ డ్రెస్ అయితే యానిమల్ ప్రింట్ వేసుకున్నానో అవే వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ యానిమల్ ప్రింట్ టాప్స్ అయితే ఇక్కడున్నాయి. సో నేనైతే చూడండి నేను కూడా అదే వేసుకున్నా. అండ్ ఇక్కడ అందరూ కొంచెం డిఫరెంట్‌గా చూస్తున్నారు. అండ్ ఇక్కడ నైట్ వేర్ కూడా యానిమల్ ప్రింట్ వచ్చాయి. ఈసారి కొంచెం యానిమల్ ప్రింట్ డిజైన్ వచ్చినట్టుంది. ఎప్పుడు మోడెస్ట్ క్లోత్స్ ఉంటాయి. ఈసారి కొంచెం ట్రెండ్ మార్చాడేమో. అండ్ చూడండి ఇక్కడ నైట్ వేర్ కూడా యానిమల్ ప్రింట్ ఉంది. అండ్ ఫ్రాక్స్ అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ వరకు మనకి యానిమల్ ప్రింట్ అయితే వచ్చాయి. సో ఇది కూడా చూడండి. అండ్ ఇది కూడా సేల్‌లో ఉందన్నమాట ఈ టాప్. అండ్ ఈ టాప్ యాక్చువల్ ప్రైస్ 3000 ఆర్ సంథింగ్ ఉంది. మనకి 40% ఆఫ్ అనుకుంటా. సో కొన్నైతే 40% ఆఫ్ పెట్టాడు. కొన్నైతే 20% ఆఫ్ ఉండే. అండ్ ఇదైతే మనకి కొన్ని రోజులైతే రన్ అవుతది. సో న్యూ ఇయర్ వరకు మనకి ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కొన్ని నాకు తెలిసి ఇది చూడండి 2 ఒకేలా ఉన్నాయి. 2 డిఫరెంట్ యానిమల్స్ లాగా ఉన్నాయన్నమాట. అన్నీ చీతా ప్రింట్, యానిమల్ ప్రింటే ఉన్నాయి. అండ్ ఇదొక వెరైటీ. అండ్ ఆల్మోస్ట్ అన్ని యానిమల్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. నాకైతే తీసుకోవాలనే ఉండే కానీ ఆల్రెడీ యానిమల్ ప్రింట్ నేను చాలా ఉన్నాయి నా దగ్గర. సో బ్లాక్ ఫ్రైడే సేల్ అని చెప్పాడు కానీ అన్నీ కొంచెం పాతవన్నీ ఒక సైడ్‌న పెట్టేసి సేల్ అని పెట్టేశాడు. అండ్ జాకెట్స్ యాక్చువల్లీ నేను జాకెట్ తీసుకుందాం అనుకున్నా. సో అందుకోసమే వచ్చా అనమాట. అండ్ నేను ఒక జాకెట్ అయితే తీసుకున్నా. ఇగోండి హ్యాండ్ బ్యాగ్ కూడా యానిమల్ ప్రింటే ఉంది. ఏంటో ఈసారి యానిమల్ ప్రింట్‌లో ఉన్నాయి చాలా కలెక్షన్. బట్ అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. నేను ఒక జాకెట్ తీసుకొని బయటకొచ్చేసా. అండ్ ఇదొచ్చేసి ఇంకా లైఫ్ స్టైల్‌కొచ్చా. లైఫ్ స్టైల్‌లో ఎథ్నిక్ వేర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈసారి కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ వింటర్ వేర్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ నాకైతే వింటర్ వేర్ కన్నా ఎథ్నిక్ వేర్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. బికాజ్ డిజైనర్ వేర్‌లా అనిపించింది జాకెట్స్ అండ్
ఫ్యూజన్ మోడల్ డ్రెస్సెస్ అండ్ ఆల్. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా చాలా బ్రాండ్స్లో మనకి సేల్ పెట్టాడు. అండ్ సమ్ జీన్స్ టాప్స్ వాటికి సేల్ ఉంది. అండ్ చెప్పాను కదా ఎథ్నిక్ వేర్ అండి, అంటే చాలా బాగుంది ఎథ్నిక్ వేర్ అయితే. నాకైతే ఇవి నచ్చాయి, బట్ ఇది సీజన్ కాదు కదా రైట్ నౌ, నాకైతే అంత అవసరం లేదు ఎథనిక్, సో నేను అయితే తీసుకోవట్లేదు. కానీ మీకోసం చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఎథనిక్ వేర్ అయితే ఇలా ఉంది. అండ్ టాప్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. లైఫ్ స్టైల్ అంటే ఆబ్వియస్లీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, సో చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అండ్ వింటర్ వేర్ జాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ వింటర్ వేర్ కుర్తీస్ ఇవన్నీ నా దగ్గర చాలా అంటే చాలా ప్రతిసారి తీసేసుకుంటా. అండ్ 1-2 సార్లు వేస్తా, ఇంకా లోపల పెట్టేస్తా, ఇంకా మళ్ళీ తీయను అనమాట. సో ఇలాగే అబ్సెస్ అయిపోయి నేను చాలా అంటే చాలా తీసేసుకున్నా. అండ్ ఇవి చాలా బాగుంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. చాలామంది కుర్తీ మోడల్ వేయాలనుకుంటే ఇది వేయొచ్చు అనమాట. సో ఇక్కడ అండ్ స్వెటర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ 50% ఆఫ్ పెట్టాడు. బ్రాండెడ్ 50% ఆఫ్ అయినా ఎంత కాస్ట్ అయినా తీసుకోవచ్చు అనిపిస్తుంది. నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ లెదర్ జాకెట్ అయితే లేదు. ఈ లెదర్ జాకెట్ అయితే చాలా బాగుంది అండ్ చాలా తక్కువ ప్రైస్కే మనకు వస్తుంది. 3000 అట్లా ఉందన్నమాట విత్ ఆఫర్. అండ్ ఇక్కడ చాలా జీన్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ బ్రాండ్స్, జింజర్ అండ్ ఆల్. అండ్ ప్రైసెస్ వచ్చేసి 10% ఆఫ్ అట్లా పెట్టాడు. అండ్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. అండ్ నేనైతే కొన్ని జీన్స్ తీసుకున్నా. నా దగ్గర జీన్స్ ఐ థింక్ అరౌండ్ 40 or 50 ఉంటాయి జీన్స్. ఎన్ని జీన్స్ కొంటానంటే నాకే తెలియదు. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చాలా. అండ్ ప్రతిదీ ఆఫర్లో అయితే రన్ అవుతున్నాయి. ఐ థింక్ క్రిస్మస్ న్యూ ఇయర్కి కూడా ఇవి కంటిన్యూ అవుతాయి. సో మీరు చూడండి, ఏమైనా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే యూ కెన్ గో టు యువర్ నియరెస్ట్ మాల్. అండ్ ఇవి చెప్పల్స్ సెక్షన్స్. అండ్ నాకైతే రైట్ నౌ ఏమీ తీసుకోవాలనిపించట్లేదు. ప్రతిదీ పెడుతున్నాడు అన్నమాట 50% ఆఫ్ అని చెప్పేసి. అండ్ 50% ఆఫ్లో కూడా మనకి అది 3000 కన్నా తగ్గేదే లేదనమాట. సో అనిపిస్తుంది 6000, 7000, 8000 పెట్టి చాలామంది తీసుకుంటారు. బట్ నాకు అంత వర్త్ అనిపించదు. నాకు వర్త్ అనిపిస్తే ఎంత కాస్ట్ అయినా నేను తీసేసుకుంటా. బట్ వర్త్ అనిపించకపోతే అసలు నేను తీసుకోను అనమాట. నాకు అది ఆ థీమ్కి మ్యాచ్ అయితే నేను అది ఎంతైనా పెట్టేస్తా. అండ్ మ్యాక్స్కి వచ్చాను అనమాట. ఇప్పుడు మ్యాక్స్లో చూడండి ఎంత క్రౌడ్ ఉందో, వామో ఇట్స్ టూ మచ్. సో నేనేం చేశానంటే అక్కడ ఆఫర్స్ బాగానే ఉండే. సో మ్యాక్స్లో నేను ఒక 2-3 టాప్స్ అయితే తీసుకొచ్చా. అండ్ 1 జాకెట్ కూడా తీసుకొచ్చా. అండ్ క్యూలో నిల్చొని హాఫ్ క్యూ వరకు చాలా కష్టపడి మోస్ట్లీ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ నిల్చున్నాక అండ్ తెలిసింది రాంగ్ సైజ్ అండ్ రాంగ్ తీసేసుకున్నా. సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి ఇంకా పడేసాను అవి. నేను తెచ్చుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంకా క్యూలో నిల్చోవాలా అనిపించింది. ఇంకా చాలా టైర్డ్ అయిపోయా, చాలా ఆకలేసింది. ఇంత చలిలో నేను ఇది తింటున్నా ఫలూదా, నాకు చాలా ఇష్టం. అండ్ ఈ చలిలో ఆ ఫలూదా తినేసాక ఇంకా స్టార్ట్ అయిపోయా. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయింది. చూడండి ఇక్కడ నేను ఊబర్ పికప్ ఏరియాకి వచ్చా. ఇంకా ఎన్నిసార్లు నేను ఆటో బుక్ చేస్తుంటే అది అవ్వట్లేదు అనమాట. సో ఫైనల్లీ నాకు ఆటో అయితే దొరికింది. అండ్ సో ఇదనమాట నా సోలో షాపింగ్. గర్ల్స్కి సేల్ అంటే ఎంత దూరమైనా వెళ్తారు, ఇది మాత్రం ఎగ్జాంపుల్. సో మీరు కూడా అంతే అయితే నాకు కామెంట్ చేయండి. సో లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై, టేక్ కేర్.